నేను ఇప్పుడే వస్తూ చూశాను, ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను. ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు. దగ్గర ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆపైతే 2100 రూపాయలే. 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి 500 రూపాయలు ప్రతి సిలిండర్కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇది కాకుండా పేదవాళ్ళకి మరో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు. అదే ఆపం చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి లేదు. ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి 2500 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే మరి వితంతువులకి, అదే మరిగా దివ్యాంగులకి 2500 నుంచి 3000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద 21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఇచ్చే మంచినీళ్ళు కానీ కరెంటు కానీ బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.